మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం వైసీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండోసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలోనే బాలినేని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి బుజ్జగించడంతో బాలినేని వెనక్కి తగ్గారు. ఎన్నికల సమయంలో కూడా బాలినేని పార్టీని చాలా ఇబ్బంది పెట్టారు. తాను అసలు పోటీయే చేయనని, మాగుంటకి ఎంపీ టికెట్ ఇవ్వాలని, జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పార్టీని ఇబ్బందుల్లో నెట్టారు ఆయన. ఒకానొక సమయంలో ఆయన పార్టీ మారడానికి సైతం సిద్ధపడ్డారు. ఇక గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు ఆయన. ఎన్నికల్లో తమతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఫలితాల తర్వాత నుంచి బాలినేనిలో శైలి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఒక దశలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం గట్టిగానే జరిగింది. ఇక అనేక సందర్భాల్లో ఆయన వైసీపీని వీడి మరో పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి లీకులు సైతం ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చారు. అది వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఆ లీకులు వచ్చినప్పుడల్లా వైసీపీ కీలక నేతలు రంగంలో దిగి బాలినేని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా బాలినేని తన వద్దకు పిలిచి మరీ సర్ది చెప్పారు. అయినా బాలినేని మాత్రం ఇంకా అసంతృప్తిగా ఉన్నట్టు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం బాలినేని విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే పార్టీలో ఆయన క్రమశిక్షణ ఉంటే సరే, లేకపోతే పార్టీని వీడి వెళ్ళినా నష్టం లేదనే అభిప్రాయంతో జగన్ ఉన్నారట. ఇక మీదట ఆయన బుజ్జగించకూడదనేటువంటి నిర్ణయానికి జగన్ వచ్చారు. బాలినేని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోకూడదని, ఆయనకి ఇష్టమైతే పార్టీలో ఉంటారు, లేదంటే వెళ్లిపోతారనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి బాలినేని వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది.